హాయ్ వ్యూవర్స్. సో ఇవాళ నేను మా బాబు కోసం అని చెప్పి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో 9 months ఓల్డ్కి ఏ ఫుడ్ అయితే పెడతామో సో అది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఒక స్మాల్ సైజ్ క్యారెట్, చిన్న సైజ్ బీట్రూట్ అండ్ కొంచెం పొటాటో అండ్ ఒక బెండకాయ తీసుకొని వాటిని అన్నిటినీ సరిగ్గా ఇలా చూపిస్తున్న విధంగా తురమండి. సో అలా గ్రేట్ చేసిన తర్వాత వాటిని అన్నిటినీ పక్కన తీసుకొని పెట్టండి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం లైట్గా ఒక స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేయండి. సో ఆ గీ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఉంచాలి. సో ఆ గీ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత అందులో మనం ఇంతకుముందు గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ అండ్ దెన్ బెండకాయ అండ్ పొటాటో ఈ 4 కలిపి వేయండి. సో వేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని కొంచెం సేపు అటు ఇటు వాడ్చండి. సో దట్ పచ్చివాసన పోయేంత వరకు. సో పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం వాటర్, అంటే 1 glass ఆఫ్ వాటర్ తీసుకొని సో ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులో పోయండి. ఇలా బీట్రూట్ అండ్ క్యారెట్ వల్ల ఏమవుతుందంటే బాగా బ్లడ్ పడుతుందండి. అండ్ అదే కాకుండా ఐరన్ కూడా బాగా వస్తుంది. సో వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్స్ వల్ల హెయిర్కి అండ్ స్కిన్ యొక్క గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది. సో దీంట్ యొక్క ఫైబర్ కంటెంట్స్ వల్ల కూడా మనకి హెల్త్, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకుండా ఉంటాయి. సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా సో వాటర్ని పోసిన తర్వాత బాగా కొంచెం సేపు అటు ఇటు కలబెట్టండి. సో కలబెట్టిన తర్వాత వాటిని ఒక 10 minutes వరకు మరగనివ్వండి. సో ఇప్పుడు ఒక 2 spoons ఆఫ్ ప్రోటీన్ పౌడర్ తీసుకోండి. ఇది మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాము. సో ఎలా తయారు చేసుకున్నామంటే ఇంట్లో ఉన్న చిరుధాన్యాలన్నింటినీ ఉపయోగించి, పల్సెస్ అన్నిటిని ఉపయోగించి ప్రిపేర్ చేసుకున్నామండి. సో చూడండి, ఇప్పుడు వాటర్ అన్నీ బాగా పొంగుతున్నాయి. సో ఇలా వాటర్ పొంగేటప్పుడు బాగా మనము వేసిన క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఆ ప్రోటీన్ పౌడర్లోకి కొంచెం వాటర్ పోసుకొని బాగా కలపండి. సో అలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఆ మిక్చర్లోని కొంచెం కొంచెంగా పోస్తూ కలిపెడుతూ కలపండి. సో దట్ ఉండలు కట్టకుండా ఉంటుంది. లేడీస్ ఫింగర్స్ వచ్చి లో ఇన్ క్యాలరీస్ అండ్ రిచ్ ఇన్ ఫైబర్ కంటెంట్ అండి. సో ఇది మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో అంతేకాకుండా మనకి మలబద్ధకం అవ్వకుండా కూడా కాపాడుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇట్లా కంటిన్యూస్గా కలిపెట్టుతూ ఉండాలి. సో దట్ ఉండలేం అసలు కట్టకుండా ఉంటుందండి. దాని తర్వాత దాన్ని కొంచెం సేపు అలాగే మరగనివ్వండి. సో దట్ అది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. సో అది దగ్గర పడేంత వరకు కొంచెం అలా చూసుకుంటూ ఉండాలి. సో అడగంటకుండా కూడా కొంచెం చూసుకోండి కలబెట్టడం వల్ల. సో ఇప్పుడు దాన్ని పొయ్యి ఆపేసేసి పక్కన పెట్టుకోండి. సో ప్రిపేర్ అయిన ఫుడ్ని తీసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని కొంచెం చల్లారనివ్వండి. సో చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మీ బేబీకి ఫీడ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.